కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విమర్శించారు. వాస్తవాలకు దూరంగా బడ్జెట్ ఉందన్నారు. తల్లికి వందనం పథకంలో కుటుంబంలో ఎంతమంది పిల్లలకు ఇస్తారన్నది బడ్జెట్లో క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఇరిగేషన్ శాఖకు కేటాయింపులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్న లక్ష్మణరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్ర బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ పైన మనతో మాట్లాడడం ముందు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు సార్ చెప్పండి సార్ రాష్ట్ర బడ్జెట్ ఈరోజు దాదాపు ప్రభుత్వం కూటమి సర్కార్ దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ మీద మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ అని చెప్తున్నారు. 3,22,000 కోట్ల ప్రతిపాదనలు మాత్రమే ఇవి. వీటికి సంబంధించిన నిధులు ఎలా వస్తాయి అనేది వాళ్ళకి స్పష్టత లేదు. ఇది ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉంది. ఏ బడ్జెట్ అయినా సరే ఒక రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, సేవల రంగాన్ని అభివృద్ధి చేయాలి. వ్యవసాయ రంగం అత్యంత కీలకమైంది. ఇవాళ వ్యవసాయ రంగంలో మీరు చూస్తే ధరలన్నీ పడిపోయి మిర్చి రైతులు కానీ, శనగ రైతులు కానీ, పత్తి రైతులు కానీ ధరలు పడిపోయినాయి. కానీ ఈ బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు కేటాయించారు. 300 కోట్లతో మీరు ధరల స్థిరీకరణ నిధి ఎలా చేస్తారు? అలాగే మనం చూస్తే కౌలు రైతులు 90% ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఏం చేయబోతున్నారు? వాళ్ళ రైతాంగం అంటే కౌలు రైతులే, మనకు తెలుసు. వాళ్ళ గురించి ప్రతిపాదన లేవు. అలా ఇరిగేషన్కి సంబంధించి కూడా ఈ వెలుగొండ లాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఏదో పోలవరం, బనకచర్ల అది 5 తరాలకు కానీ నేను అనుకోవటం ఒక 100 ఏళ్ళకు పూర్తవుతుంది. ఆశ ఉండొచ్చు. కానీ ఈ క్షణాన్ని ఇప్పుడు మా గుంటూరు జిల్లాలో వరికిపూడిశాల అని ఉంది. అది నిర్మాణం జరిగితే 1,00,000 ఎకరాలు నీళ్లు వస్తాయి, 100 గ్రామాలకు మంచి నీళ్లు వస్తాయి. ప్రత్యేకంగా కూడా 50,000 కోట్ల బడ్జెట్ కుటుంబ ప్రభుత్వం ప్రవేశపెట్టి అంటే గతంలో వైసీపీ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. మేము ప్రత్యేకంగా అన్నదాతకు అండగా ఉంటామని చెప్తున్నారు. అన్నదాతకు ప్రతి ఏడాది కూడా 20,000 ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం 6,000, ఈ ప్రభుత్వం 14,000, మొత్తం కలిపి 20,000 ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. సార్ దీని మీద గత ప్రభుత్వం చేయబట్టే ఓడిపోయింది 11 సీట్లు, అంతే కదా. 9 నెలలు అయిపోయింది. ఇంకా అది గురించి మాట్లాడటం అనవసరం. నువ్వేం చేస్తావు వాళ్ళు చెప్పాలి ప్రజలకి. అన్నదాత సుఖీభవ 20,000 ఎంత అవుద్ది? అది సుమారు 18,000 కోట్లు అవుద్ది. కానీ కేటాయించింది ఎంత? 9,000 కోట్లు. అది ఎలా అమలు చేస్తారు? అందుకని నా పాయింట్ ఒకటే, వాస్తవికతకు అనుగుణంగా భూమి మీద నుంచుని ఈ ప్రతిపాదనలు ఉండాలి. వాటిని అమలు చేస్తేనే ప్రజలు సాటిస్ఫై అవుతారు. సంక్షేమ పథకాలు మేము సూపర్ 6 హామీలు ఇస్తున్నాం. దానికి కూడా అంటే అందులో భాగంగా తల్లికి వందనం పేరు 20,000 ఇస్తున్నాము ప్రతి ఇంటి కుటుంబానికి కూడా చెప్తున్నాం సార్. అంటే సంక్షేమ అభివృద్ధి మేము ప్రధాన అజెండా అని చెప్పేసి కూడా కూటమి సర్కార్ చెప్తున్నాం సార్. ప్రతి వాళ్ళు ఇది మాటల్లో చెప్తారు, నువ్వు ఆచరణలో ఏం చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు తల్లికి వందనం అన్నారు, ఈ పుస్తకంలో మీరు చదవండి. 15,000 ఇస్తామన్నారు. పిల్లలందరికీ ఇస్తారా లేదా అది రాయలే అందులో. అలా స్పష్టమైనటువంటి విధానాలు మళ్ళీ ఒకసారి వాళ్ళు ప్రకటన చేస్తేనే ఎవరైనా నమ్మడానికి అవకాశం. మటుకు ఏదైతే కూటమి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే 3.22 లక్షల బడ్జెట్ ఏదైతే అది ఆశాజనకంగా లేదు. ఇది ఖచ్చితంగా అంటే అంచనాలకు కొద్దిగా అంటే వాస్తవాలకు విరుద్ధంగా అని చెప్పేసి, వాస్తవాలకు దూరంగా అని చెప్పేసి ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్తున్నారు. అదేవిధంగా చూస్తుంటే మటుకు కొన్ని సంక్షేమ పథకాలు ఏదైతే తల్లికి వందనం సంక్షేమ పథకం బడ్జెట్ కేటాయించారు. సురేంద్రతో శ్రీనివాస్, అమరావతి నుంచి.